ఇప్పుడు గోదావరి నుంచి వంశధార పెన్నాగోడ్ నదులను సంధానం చేసి వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన రైతు వ్యవసాయం టెక్నాలజీ తీసుకొచ్చి రైతును ఆర్థికంగా వెసులుబాటు కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే నేను ఎక్కువగా రైతు పైన శ్రద్ధ పెడుతున్నా. ఆదాయాన్ని పెంచుతూ ఖర్చులు తగ్గించడానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది. మీకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలను తీసుకొని మీరు కూడా రైతును ఆదుకునే కార్యక్రమానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవి రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే పోర్ట్లు కావచ్చు. ఇవన్నీ మనం చూస్తే ప్రపంచంలో 8% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంటే మన దగ్గర 14% ఉంది. దాన్ని గణనీయంగా తగ్గించాలనుకుంటున్నాం. ఇంకొక పక్క పవర్. ఈరోజు ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు ఇంటిపైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. పొలంలో సోలార్ ప్యానల్స్ పెట్టి ఏదైతే అగ్రికల్చర్ ఆపరేషన్లు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ నౌ. మీరు పవర్ జనరేట్ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, అవసరమైతే గ్రిడ్కి ఇవ్వచ్చు, లేకపోతే మీరే బ్యాటరీ పెట్టుకొని దాన్ని కూడా పొదుపు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాం. పవర్ కాస్ట్ ఎట్ట తగ్గించాలి, అదే మరి పెట్రోల్ డీజిల్ కాస్ట్ను కూడా ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలనో దీనికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫైనల్గా 8వ పాయింట్ చూస్తే ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మనం తయారు చేసే ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్షన్ లేదు. మనకు బ్రాండు అంతంత మాత్రమే ఉంది. ఇంకా అమెరికాలో ఉండే వస్తువులకు కానీ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ సర్వీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా వరల్డ్ బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. మనవి మాత్రం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ లేదు. ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. 9వ పాయింట్ వచ్చి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. నేను ఎప్పుడో మీరు చూస్తే సింగపూర్లో క్లీనింగ్ చూసిన తర్వాత హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా నైట్ టైం క్లీనింగ్ ఆపరేషన్ పెట్టింది ఆ రోజుట్లో తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ భారతదేశంలో స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నన్ను చైర్మన్గా ముఖ్యమంత్రుల కమిటీ వేస్తే రిపోర్ట్ కూడా ఇచ్చాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాపగండాగా, ఒక ఉద్యమంగా తీసుకుపోయి ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా తయారు చేయగలిగితే అక్కడి నుంచి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీనికి పోతున్నాం. లాస్ట్ వచ్చి డీప్ టెక్. నేను ఇక్కడ విషయంలో మీ అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో డీప్ టెక్ అనేది ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ రియాలిటీ. డేటా అంతా క్లౌడ్లో ఉంది. డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, ఐఓటీలు వచ్చాయి, లేకపోతే మీ సెల్ ఫోన్లు ఉన్నాయి, లేకపోతే సెటిలైట్ డేటా వచ్చింది. రియల్ టైంలో డేటా కలెక్ట్ చేసి అదే మరిగా హిస్టారికల్ డేటా కోఆర్డినేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మీరు ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. మేము ఈ సంవత్సరం నుంచే వాట్సాప్ గవర్నెన్స్ కూడా తయారు చేశాం. 150 సర్వీసులు ఆఫీస్కి వచ్చే పని లేకుండా నేరుగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రజల సర్వీసులు ఒక మెసేజ్ వాళ్ళు పెడితే తిరిగి వాళ్ళకు రిప్లై ఇచ్చే విధంగా ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి చాలా చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ అభివృద్ధి ఉద్యమంలో మీరు ఏ విధంగా భాగస్వాములు అవుతారు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. మీరు కూడా వ్యాపారాలు చేయండి, నేను వద్దనడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మీకు ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా
ఆ ఆలోచనలు తీసుకురండి. అది ఉపయోగపడితే ముందుగా అది ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తాం. ఆ తర్వాత మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు ఇస్తాం. దాన్ని తీసుకొని మీ నాయకత్వ లక్షణాలు బట్టి మీరు నేషనల్ లెవెల్లో పోతారా, ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారా, అది మీ తెలివితేటలపైన ఆధారపడుతుంది, మీ నాయకత్వం పైన ఆధారపడుతుంది. దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ అందరం ఉన్నామంటే తెలుగు వారికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంత మునుపు మదరాసి అని పిలిచే పరిస్థితి నుంచి ఏదో ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ వల్ల తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచం అంతా కూడా ఇనుమడించే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో పొట్టి శ్రీరాములు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన త్యాగాలు ఎన్టీ రామారావు గారు చూశారు. ఎందుకంటే ఆయన ఆత్మార్పణ చేసి 58 రోజులు నీళ్లు కూడా దాక్కుండా ఉద్యమం చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం